మంచి సినిమాలు చేసిన ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సెన్సిబిలిటీని మా సినిమా ఈ రోజు సూర్య బి పాజిటివ్ సినిమా కోసం ఏదైతే ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నామో ఆ ఈవెంట్కి ఆ ఇద్దరిని ఎగ్జాక్ట్గా సూటబుల్గా తీసుకొచ్చినందుకు చరణ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్మి. నేను ఏది మాట్లాడినా కూడా పాప మామి నన్ను చంద్రబాబు అని చెప్పింది. నాకు మామూలుగానే నా ముఖమే కంపముఖం బేసిక్గా. నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను, గట్టిగా నవ్వుతాను, ఇట్లాంటి క్వాలిటీస్ అన్ని నాకు ఎక్కువ ఉంటాయి. కొంచెం ఎక్కువ ర్యాక్ చేస్తాను. కానీ ఈ సినిమాలో నన్ను చూస్తే నేనేనా అనిపించింది, నాకు కూడా డౌట్ వచ్చింది. నేను ఎంత వాగుడు కాయనో, నన్ను నోరంతా మూసేసిన సినిమా ఏదంటే ఇదే. ఇప్పటి వరకు నేను ఏ సినిమాలో చేసినా నాకు ఎక్కువ డైలాగులు, ఎక్కువ విషయము, అంటే ఎక్కువ సీన్స్ ఉండకపోయిండొచ్చు కానీ ఎక్కువ డైలాగులు ఉంటాయి. ఈ సినిమాలో నేనంతా మూగ చూపులు, సీరియస్ చూపులు, కోపపు చూపులు, ఏదైనా చూడడమే తప్ప మాట లేకుండా చంద్రవను మూగబోయిన చంద్రవను మూగబోయిన పద్మలాగా చేశారు. సో నా క్యారెక్టర్ నాకు క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ అండి. నేను అసలు ఉండను, మీకు తెలుసు. ఎందుకంటే ఇంత మందితోటి మాట్లాడి చంద్రవ్ ఏంది, ఈ సినిమా ఇట్లున్నది ఏంటి అన్నట్టుగా అనిపించింది నాకు. కానీ నన్ను ఎట్లా సెలెక్ట్ చేసినా నాకైతే తెలియదు నిజంగా. ఎనీవే సుబ్బా మాధవరపు గారు, నేను ఫస్ట్ ఆయన్ని చూడలేదు. నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు చరణ్ గారు వచ్చి మేమిద్దరం ఒక కాఫీ షాప్లో కూర్చొని క్యారెక్టర్ విన్నాను. నిజానికి ఇందాక సత్యాన్న చెప్పినట్టు ఒక కాఫీ షాప్లో చరణ్ నాకు వచ్చి క్యారెక్టర్ చెప్తే నేను అన్నాను, చరణ్ నా ముఖం చూడజారు ఒకసారి. నేను పెద్ద ఏమంటారు ముదురు కంప, మామూలు కంప కూడా తుమ్మకంప లాంటి దాన్ని. నా ముఖానికి అంత అమాయకమైన ఆ అమ్మ క్యారెక్టరు ఎక్కడ చరణ్, నేను ఎక్కడ దీర్ఘపు చూపులు నాకెట్లా అంటే చరణ్ చెప్పండి మేడం, మీ క్యారెక్టర్ అది కావచ్చు బేసిక్గా, కానీ మీ ముఖం చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది మేడం అని. ఆ రోజు నుండి బాగా ఫిక్స్ అయిపోయినా నేను చాలా ఇన్నోసెంట్ ఫేస్ అది. సో ఎనీవే ఈరోజు ట్రైలర్ చూసినాను, చాలా హ్యాపీ. నేను విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. ఇందాక వచ్చి అసలు మాట్లాడకుండా వెళ్ళిపోయిన విజయ్ ఎంత పని చేసిండు సినిమా కోసం, అద్భుతం తమ్ముడు విజయ్. నిజంగా సినిమాలో పని చేసిన వాళ్ళు చాలా తక్కువ.